ఇట్స్ ట్యూస్డే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళబోతూ ఉన్నాను. అంతకు ముందు రోజే చక్కగా ఇడ్లీ పిండి, దోశ పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ 2 బ్యాటర్స్ ఫ్రిడ్జ్లో ఉంటే మనం చాలా సేఫ్ అనమాట. ఇంకా మార్నింగే లేచి మా బాబు కోసం చిట్టి చిట్టి ఇడ్లీలు చేస్తున్నాను. మా కోసం నార్మల్ ఇడ్లీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్ని ఇడ్లీస్ అయితే ఇష్టంగా తింటాడు కదా బాక్స్లో వేస్తే అని చెప్పి. నేనైతే లంచ్లోకి పోహా ప్రిపేర్ చేసుకున్నాను. నా హస్బెండ్కి ఆఫీస్లోనే లంచ్ ఉంటుంది. సో తను బాక్స్ తీసుకెళ్ళరు. మా బాబుకి ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి లంచ్ ఉండదు. స్కూల్ అవ్వగానే మా అత్త వాళ్ళ ఇంట్లో తినేస్తారనమాట. అండ్ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ కోసం అని చెప్పి డాట్ అండ్ కీ వాళ్ళది వాడాను. సన్ స్క్రీన్ కూడా డాట్ అండ్ కీ వాళ్ళ వాటర్ మెలన్ సన్ స్క్రీన్ అయితే యూస్ చేశాను. తర్వాత కొంచెం లిప్స్టిక్ అయితే పెట్టుకుంటున్నాను. బయట ఎండ ఫుల్గా ఉంది. కంపల్సరీగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుని వెళ్ళండి. హార్డ్లీ 15 మినిట్స్ తీసుకుంటాను నేను రెడీ అవడానికి. అంతకన్నా ఎక్కువ తీసుకోవాలన్నా కూడా నాకు టైం సరిపోదు. అండ్ మొత్తం రెడీ అయిపోయి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను. అండ్ మీరందరూ మెసేజ్ చేస్తూ ఉన్నారు లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి. అసలు టైం కుదరట్లేదు. ఎలాగోలా చూసుకొని కమింగ్ మండే అయినా పెట్టాలి. అండ్ మీ అందరి ఇంటి గివ్ అవేస్లో విన్ అయిన వాళ్ళకి ఇంకా నేను కొరియర్ చేయలేదండి. సారీ, నేను వెకేషన్కి వెళ్ళినందువల్ల లేట్ అయిపోయింది. బట్ ఈ సండే నేను టైం తీసుకొని కొరియర్ చేస్తాను. యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్ బాయ్.